రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లను ఆడగల క్రికెటర్ అతడు. వరల్డ్లోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. యార్కర్, బౌన్సర్, ఇన్ స్పింగ్, అవుట్ స్పింగ్ అంటూ ఈ భారత ఫాస్ట్ బౌలర్ తన మైండ్ గేమ్తో ప్రత్యర్థికి చెమటలు పట్టించేస్తాడు. తాజాగా తన సూపర్ బౌలింగ్తో T20 2024 ప్రపంచ కప్ పోటీలో టీమిండియాను ఛాంపియన్గా నిలిపాడు జస్ప్రీత్ బుమ్రా. అయితే క్రికెటర్గా అతను ఇంత సక్సెస్ అవ్వడం వెనుక ఎవరున్నారనేది చెప్పుకొచ్చాడు బుమ్రా. బుమ్రా ఈ రోజు ఈ సక్సెస్ లో ఉండడానికి గల కారణం తన తల్లి అంటూ తెలిపాడు. ఆమె తన వెనకుండి నడిపించకపోతే ఈ స్థాయిలో ఉండేవాడని కాదంటూ బుమ్రా ఆవేదన వ్యక్తం చేశాడు. బుమ్రా తల్లి పేరు దల్జిత్ కౌర్. బుమ్రా చిన్నప్పుడే నాన్న మరణించాడు. అహ్మదాబాద్లో స్థిరపడిన పంజాబీ సిక్కు కుటుంబం వారిది. భర్తను పోగొట్టుకుని పుట్టెడు బాధలో ఉన్న కోడలిని చేరదీయాల్సిన బుమ్రా తాత సంతోఖ్ సింగ్ ఊరొదిలి వెళ్లిపోయాడు. దాంతో వారి జీవితం తలకిందులైంది. దల్జిత్ ఆ షాక్ నుంచి చానాలు కోలుకోలేకపోయింది. ఆర్థిక ఇబ్బందులతో బిడ్డకు 3 పూటల భోజనం పెట్టలేని పరిస్థితి. అది గమనించిన దల్జిత్ స్నేహితురాలు దీపల్ నెల రోజుల పాటు బుమ్రా వాళ్ళక్క జూహికా సంరక్షణ బాధ్యతని తీసుకుంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు అప్పటి వరకు గృహిణిగా ఉన్న దల్జిత్ గడప దాటి బయటకు రాక తప్పలేదు. కుటుంబ పోషణ కోసం టీచర్గా మారారు. కొన్నాళ్లలోనే ప్రిన్సిపల్ హోదాని అందుకున్నారు. దీంతో పాటు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ రోజుకు 16 నుంచి 18 గంటలు కష్టపడేవారు. పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటూ వాళ్లకి ఆసక్తి ఉన్న రంగంలో ప్రోత్సహించేవారు. తల్లి ప్రిన్సిపల్గా పనిచేస్తున్న స్కూల్లోనే బుమ్రా చదువుకున్నాడు. బుమ్రాకి చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. క్రికెటర్ కావాలని కలలు కనేవాడు. దల్జిత్ కూడా కొడుకు ఇంజనీరో డాక్టరో అవ్వాలని ఒత్తిడి తేలేదు. నీ మనసు మాట విను, కానీ ఇంగ్లీష్ మాత్రం నేర్చుకోమనేవారట. టీవీలో ఫాస్ట్ బౌలింగ్ చూసి రబ్బర్ బంతిని గోడకు కొట్టి బౌలింగ్ సాధన చేసేవాడు బుమ్రా. అయితే రోజు ఆ శబ్దం దల్జిత్కి విసుగు తెప్పించేదట. దాంతో ఓ రోజు తక్కువ సౌండ్ వచ్చేలా ఆడుకోగలిగితే ఇంట్లో ఆడుకోమని బుమ్రాకు చెప్పారట. అలా అమ్మ కోపానికి గురవ్వకుండా ఉండేందుకు కనిపెట్టిన టెక్నికే అతడి కెరియర్ని మలుపు తిప్పింది. బంతిని ఫ్లోరింగ్ గోడ కలిసే చోట వేసి సౌండ్ చేయకుండా నేర్చుకున్న తొలిపాఠంతోనే షార్ప్గా యార్కర్లు వేయగలుగుతున్నాడన్నాడు బుమ్రా. మొదట్లో క్రికెట్లో రాణించగలడో లేదో అని బుమ్రా చాలా భయపడ్డాడట. గుజరాత్ అండర్-16లో ప్రతిభ చూపించిన అండర్-19కి సెలెక్ట్ అవ్వలేకపోవడంతో బుమ్రాను తల్లి ముందుండి ప్రోత్సహించిందట. ఒక్కనొక సమయంలో క్రికెట్ వదిలేద్దామనుకున్నాడట బుమ్రా. బుమ్రాకు తన తల్లి ఎంతో ధైర్యం చెప్పి మళ్లీ క్రికెట్లోకి వచ్చేలా చేశారట. ఏ విషయమైనా తన తల్లికి చెప్పి ఒప్పించి చేసేవాడట బుమ్రా. తన తల్లి అనుమతి లేకుండా ఏ పని చేసేవాడు కాదట. తాజాగా బుమ్రా ICC T20 ప్రపంచ కప్ పోటీలో ఆటను మలుపు తిప్పడమే కాదు, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలుచుకున్నాడు. అమ్మ లేకపోతే క్రికెటర్గా నాకు కెరీర్ లేదంటాడు బుమ్రా. క్లిష్ట సమయాల్లో ఓర్పుగా ఉండడం ఎలానో తల్లి నుంచి నేర్చుకున్నానని, ఆమె తన స్ఫూర్తి అని అంటాడు. నేనీ పరిస్థితుల్లో ఉండడానికి నా తల్లి చేసిన త్యాగాలెన్నో. తనకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. జీవితాంతం ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవడం తప్ప. మ్యాచ్కి ముందు వీలైతే అమ్మను కలుసుకోవడం, లేదంటే ఫోన్లో మాట్లాడడం సెంటిమెంట్ అని చెప్తున్నాడు ఈ టీమిండియా ప్లేయర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.